శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం. ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్రగమనంలోకి వెళ్తాడు. ఆ వక్రగమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి వెనకాల బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచార రీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడడం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగ కర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి కుజుడు ఈ అక్టోబర్ 20న స్వక్షేత్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా ఈ రాశి వారికి విశేషమైనటువంటి ధైర్య సాహసాలు ఏర్పడి ఏ పనైనా సాహసంతో చేయగలటువంటి ధైర్యాన్ని కూడగట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు కర్కాటక రాశిలో బలహీనపడుతూ ఉంటాడు. అంటే నీచ స్థితికి రావడం వల్ల వ్యక్తిగతంగా దీనివల్ల కర్కాటక రాశి వారికి పెద్దగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇందులో ఎక్కువగా ఏముందంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు దశమ స్థానాధిపతి కుజుడు రాశిలో ప్రవేశించాడు. దానివల్ల జాతకుడు స్వయం కృషితో ఎవరి మీద ఆధారపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి 100% ఫలించే అవకాశం ఉంది. జాతకుడు స్వతంత్రంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. తనకు నచ్చిన పని చేస్తాడు, నచ్చిన ఉద్యోగాన్ని చేస్తాడు, నచ్చిన వ్యాపారాన్ని చేసుకుంటాడు. ఇది ఖచ్చితంగా జాతకుడికి విజయ అవకాశాలు పెంచుతాయి. ధైర్యంగా ముందుకు వెళ్తాడు. తన ఆత్మవిశ్వాసంతో తనలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే విధంగా జాతకుడికి సహాయపడుతుంది. ముఖ్యంగా దశమ భావ ఫలితాలు జాతకుడికి అభివృద్ధి కలుగుతాయి. ఉద్యోగ విజయాలు లభిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. దాని తర్వాత భాగ్యాధిపతిగా రాశిలో ప్రవేశిస్తాడు. అంటే భాగ్యస్థానం నుంచి భాగ్యస్థానంలోకి రావడం అన్నది జాతకుడికి అనూహ్యంగా విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని అనుకున్న వాళ్ళకి కానీ, విదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రులు కానీ సంతానాన్ని కలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం మాట. అంటే ఒక రాశిలోకి ఒక నీచగ్రహం ప్రవేశించినప్పుడు ఆ రాశి సంబంధించినటువంటి వాడు విదేశం వెళ్ళడం కానీ, తను ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. అంటే జాతకుడికి పంచమ భావ ఫలితాలు అంటే తన అదృష్టం కలిసి వస్తుంది, టాలెంట్ రుజువు చేసుకుంటాడు, మరి సంతాన విషయంలో శుభవార్తలు వింటాడు, వృత్తిలో మార్పుకి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దశమ భావ ఫలితాలు తన కర్మస్థానం, జీవనోపాధికి ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, తన బాధ్యతలు ఏ విధంగా నిర్వహిస్తాడు అన్నది దశమ స్థానం చెప్తుంది. ఈ రెండు భావాలు జాతకుడికి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు ఎస్పెషల్లీ నీచ స్థితి మాత్రం పొందే అవకాశం ఉండదు. వాళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వడమే జరుగుతూ ఉంటుంది. మరి శనితో షష్టాష్టక స్థితి మాత్రం కొంతవరకు జాతకుడికి ఇది ఒక విధంగా అష్టమ శని ప్రభావంతో పాటు రాశి మీద కూడా అష్టమ ప్రభావం ఉండడం వల్ల సడన్గా ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగానికి రిజైన్ చేయడం కానీ, ఉద్యోగం మానివేయవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా రాజీ మార్గంతో వెళ్ళాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు కూడా వృత్తి విషయంలో తీసుకోకూడదు. సో ఏదైనా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి అయితే ఏదన్నా వృత్తిపరంగా కొన్ని పనిష్మెంట్లు కానీ, మెమోలు రావడం కానీ, ఉద్యోగాన్ని బలవంతంగా సెలవు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించండి. అయితే అంత భయపడవలసిన పని మాత్రం లేదు. ఎందుకంటే మరి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు అర్ధకోణ దృష్టితో కుజగ్రహాన్ని వీక్షించడం వల్ల 100% ఎంత పెద్ద సమస్య అయినా జాతకుడికి
పరిష్కారం అవుతుందన్నమాట. అంటే భాగ్యాధిపతితో మరి రాజ్యాధిపతి ఈ కేంద్ర కోణ ఈ దృష్టి అంటే అర్ధకోణ దృష్టి ఖచ్చితంగా జాతకుడికి పురోభివృద్ధిని అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా సక్సెస్ ఉంటుంది. బట్ ఏంటంటే కొద్దిపాటి అవమానం అనేది తప్పదు, కానీ అది కూడా పడకుండా జాగ్రత్త వహిస్తే అన్ని విషయాలు జాతకుడికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకి ఈ రాబోయే 93 రోజులు అక్టోబర్ 20 నుంచి జనవరి 21 మధ్యలో ఒక వరం లాంటిది. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారో, లేదంటే ఏదన్నా టాలెంటెడ్ ఉపయోగించి పోటీ పరీక్షలు అంటే సివిల్స్ సంబంధించింది, ఐఏఎస్ సంబంధించింది, గ్రూప్ 1 సంబంధించింది, ఎటువంటి పోటీ పరీక్షల్లో అన్నా కాన్ఫిడెన్స్తో మీరు మీ యొక్క సొంత ఆలోచనతో మీరు ఆ పరీక్షలకు ప్రిపేర్ అవుతే ఖచ్చితమైన విజయం. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి కుజుడు ఈ జనవరి 21న మిథున రాశిలోకి వెళ్ళిన తిరిగి మళ్ళీ ఏప్రిల్ 2వ తారీఖున ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో ఇంచుమించుగా మనకు అటు ఇటుగా ఈ రాబోయే 7-8 నెలల దాకా కూడా కుజుడు ఈ రాశి వారికి ఫేవర్గా ఉండడం వల్ల మరి ఈ సమయంలోనే ఎక్కువ మరి అటు రేపు రాబోయే మెడికల్ ఎంట్రన్స్లు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు, ఐఐటి ఎంట్రన్స్లు ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఇదే టైంలో జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత, ఏప్రిల్ 2 తర్వాత ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పోటీ పరీక్షలు రాసినా కూడా 100% దాంట్లో విజయం లభించే అవకాశం ఉంది. అయితే కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. వారు ఇతరుల యొక్క సలహాలు పాటించకూడదు. ఇతరులు ఏం చేస్తున్నారో మనకు అనవసరం. మీ దారిలో మీరు వెళ్ళిపోండి. కేవలం మీరు గురువు చెప్పిందన్నా వినండి, లేదంటే మీ అంతరాత్మ చెప్పిందన్నా వినండి. అంతే తప్ప ఇతరులను ఫాలో అయినా వాడు అది చదువుతున్నాడు ఇది చదువుతున్నాడు అన్నా ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ పందాలో మీరు వెళ్తేనే పూర్తి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వలన అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు, ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల, మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు. దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే, మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారం లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే. రోజు మందు తాగుతున్నాడు, కుజదోషం ఉన్నట్టే. ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు, కుజదోషమే. ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు, కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.